కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేట తారకరామ నగర్లో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాన్ని వైసీపీ నాయకులు పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ కుడా చైర్మన్ చంద్రకళ దీప్తి మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చామని తెలిపారు. ప్రమాదం జరిగి 10 రోజులైనప్పటికీ స్థానిక ఎమ్మెల్యే బాధితుల పరిస్థితి గురించి కనీసం పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అందరికీ నమస్కారం. ఈ రోజు 10వ వార్డు దుమ్ములపేటలోని సుమారు 10 రోజుల క్రితము సిలిండర్లు పేలి ప్రమాదవశాత్తు ఒక ఇల్లు కాలిపోవడం జరిగింది. దాని కారణంగా మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఊర్లో లేకపోవడం వల్ల వాళ్ళకి ఏదో ఒక విధంగా సాయం అందించాలని చెప్పేసి మమ్మల్ని గాని సాగర్ గారిని అదే విధంగా దుమ్ములపేట పెద్దలందరినీ కూడా ఇక్కడికి పంపించి వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేయడం జరిగింది. మన ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు చాలా అంటే అన్ని విషయాల్లోనే ఆదుకునేవారు. అదే విధంగా ఈ రోజు కూడా అధికారం ఉన్నా లేకపోయినా వీళ్ళకి భరోసా ఇస్తూ నేను ఉన్నానని చెప్పేసి ఆర్థిక సహాయం చేయమని మమ్మల్ని అందరినీ వాళ్ళకి భరోసాగా ఉండమని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడికి సుమారు వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు రావడం జరిగింది, కానీ వాళ్ళు ఇంకా మాకు ఏమీ చేయలేదు, వాళ్ళ ఆర్థిక సహాయం కూడా ఏమీ అందించలేదు, కేవలం సచివాలయ సిబ్బంది మాత్రమే వచ్చి ఏం జరిగింది అని కనుక్కున్నారు అంతే అని చెప్పేసి వాళ్ళు బాధితులు చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని మేము అందరం కూడా కోరుకునేది ఏంటంటే వాళ్ళకి న్యాయం జరగాలి. వాళ్ళకి ఏ విధంగా ఇల్లు అది కాలిపోయిందో వాళ్ళకి ఆ ఇల్లు అది అక్కడ కట్టుకునే విధంగా సహాయ సహకారాలు ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు చేయాలని చెప్పేసి మేము అందరం తెలియజేసుకుంటూ ఈ రోజు ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు నేనున్నాను అని చెప్పేసి ప్రతిసారి కూడా అండగా ఉంటూ చిన్న పిల్లల దగ్గర నుంచి దుమ్ములపేటలో మీరు అందరూ చూసుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అంటే ఉచితంగా కూడా బస్సులు ఇప్పించి అంత సేవ చేసిన నాయకుడు ఆయన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. కాబట్టి మేమందరం కూడా వీళ్ళు ఇక్కడికి వచ్చి భరోసా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు కూడా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మీకు తోడుగా అండగా ఉంటారని చెప్పేసి మేము చెప్పడం, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా అమ్మ మీరు వచ్చారు, ఈ రోజు ఇంత మంచి సహాయం చేశారు, ఎమ్మెల్యే గారు 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కూడా ఆశీర్వచనాలు అందించారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే దీనికి సంబంధించి తక్షణమే ఏ చర్య అయితే తీసుకోవాలో అన్ని వాళ్ళకి ఆర్థికంగా కానీ ఏ విధంగా అయితే సాయం అందించాలో అన్ని సహాయాలు అందించాలని చెప్పేసి మేము అందరం కోరుకోవడం జరుగుతుంది. వైసీపీ నాయకులు సుంకర విద్యాసాగర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదానికి గురైన కుటుంబానికి ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందలేదని స్థానిక నాయకులు కార్యకర్తల ద్వారా మాజీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దృష్టికి వచ్చిందని తెలిపారు. సమయానికి ఆయన అందుబాటులో లేకపోవడంతో తమను పంపించి బాధిత కుటుంబానికి అండగా ఉండమని చెప్పారన్నారు. బాధితులకు భరోసా కల్పించి ఆర్థిక సహాయం చేశామని ఆయన తెలిపారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకొని వారికి అండగా నిలబడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు దుమ్ములపేటలో అగ్ని ప్రమాదానికి గురైన ఇంటిని పరిశీలించడానికి నేను దుమ్ములపేట మాజీ కూడా చైర్మన్ గారు చంద్రకళ దీప్తి కుమార్ గారు అలాగే పెద్దలు మా కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ సంఘటన జరిగి ఆల్రెడీ ఇప్పుడు 10 రోజులు అయింది. 10 రోజులు బట్టి కూడా ప్రభుత్వం తరఫున ఈ అగ్ని ప్రమాదం జరిగిన వాళ్ళకి ఎటువంటి సహాయ సహకారాలు కానీ అట్లీస్ట్ తినడానికి కానీ ఉండడానికి కానీ ఎటువంటి సదుపాయాలు కానీ అరేంజ్ చేయలేదని చెప్పి మా దుమ్ములపేట పెద్దలు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడు కూడా పేద ప్రజలకు కష్టం ఉందంటే ముందుండే మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆయనకునే పర్సనల్ పనులు ఉన్న వాళ్ళ వేరే ఊర్లో ఉన్న దీప్తి గారిని అలాగే మమ్మల్ని మా నాయకులందరినీ ఈ రోజు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ధైర్యం చెప్పి వాళ్ళు ప్రస్తుతం బతకడానికి సంబంధించి ఎంతో కొంత సాయం చేయమని చెప్పారు. ఆ రకంగానే ఈరోజు వచ్చి వాళ్ళకి ఆర్థికంగా కొంచెం సాయం చేయడం జరిగింది. కానీ ఏంటంటే ఇంతకుముందు కూడా చాలా అగ్ని ప్రమాదాలు ఈ ఏరియాలో జరిగిన ప్రతిసారి కూడా చంద్రశేఖర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కింద ఉన్నప్పుడు ఇమీడియట్ గా వాళ్ళకి ఉండడానికి కట్టుకోవడానికి బట్టలు కానీ లేకపోతే మందులు కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ ఇవ్వడం జరిగేది. అలాగే డైరెక్ట్ ఎంఆర్ఓ గారు సంఘటన స్థలానికి వచ్చి పట్టాలు ఇచ్చో లేకపోతే లోన్స్ ఇచ్చో లేకపోతే ఎవరు లేకపోతే ఎవరో ఒకరి ద్వారా పెద్దల ద్వారా డొనేషన్ వసూలు చేసి వాళ్ళకి ఉండడానికి ఇల్లు కట్టించి చాలా కార్యక్రమాలు ఇంతకుముందు చంద్రశేఖర్ రెడ్డి గారు చేశారు. కానీ ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఇప్పటికి 10 రోజులైనా కానీ వాళ్ళు ఎలా ఉండే పరిస్థితులు అలాగే ఉన్నారు. ఇక్కడ చూస్తే తల్లి కూడా ఆల్రెడీ తన గర్భిణి, ఆవిడ ఎక్కడ ఉండాలి, ఆవిడకి పౌష్టికాహారం ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా ఇక్కడ నాయకులు ఎవరి ఆడవాళ్ళు ఉండి ఎవరి పనులు చేసుకుని స్టేట్మెంట్లు అయితే మాత్రం గట్టిగా సోషల్ మీడియాలో పెట్టడం జరుగుతుంది. కానీ నిజంగా కష్టం వస్తే ఆదుకోవడానికి మాత్రం ఏ ఒక్క నాయకుడు ఎదురు రావట్లేదు. మీ ఎవరికి కూడా ఎటువంటి మీకు ఈ సందర్భంగా భరోసా కల్పిస్తున్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు. పేద ప్రజలు ఎప్పుడు ఏ ఇబ్బందులు ఉన్నా సరే తన సహాయం ఏం చేయాలో అదే చేయగలుగుతాడు. సరే ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కళ్ళు తెరిచి వీళ్ళని ఆదుకోవాలని, లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ
పార్టీ తరఫున మీ అందరం కూడా ఉద్యమం చేపడతాం, కలెక్టర్ గారిని కలుస్తాం. లేకపోతే మేము చేయలేమని ప్రభుత్వం చెప్తే గనక మేము వీళ్ళందరినీ కూడా విరాళాలు సేకరించి మేము వీళ్ళని నిలబెడతామని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకుంటూ, ఇంత మంచి అవకాశం మాకు కల్పించిన మా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారి నాయకత్వంలో పనిచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాగే పేద ప్రజలందరూ కూడా ఎప్పుడు ఏ కష్టం వచ్చినా సరే ఆయన ఉన్నాడని భరోసా ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే కాకినాడ పట్టణానికి ఏం చేయాలన్నా ముందు నడిపించే ఏకైక నాయకుడు మా ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి గారు.